దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్పీఆర్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2025 వరకు వీల్ చైర్లు, ట్రైసైకిళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇంకా అందించలేదని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఈరోజు ధర్నా నిరసన చేయడం అయినది. అదేవిధంగా ధర్నా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, అదేవిధంగా వికలాంగులకు రాష్ట్రంలో వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మూడు సంవత్సరాల గింత కావస్తుంది, కానీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీల గింత నెరవేర్చడం లేదు. అదేవిధంగా వికలాంగులకు 35 కిలోల అంత కార్డు ఇవ్వాలనేసి కూడా గత ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నప్పటి నుంచి కూడా స్లాటింగ్ అనేది ఓపెన్ చేస్తలేదు. వికలాంగులకు కొత్త పెన్షన్ బడ్జెట్ని కూడా విడుదల చేయాలి. అదేవిధంగా గతంలో 2023, 24, 25లో దరఖాస్తులు చేసినటువంటి వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి 100% రాయితీ సబ్సిడీ లోన్ల కోసం కూడా దరఖాస్తులు చేసినటువంటి వికలాంగులు అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్స్ పెంచాలి. ప్రతి విధంగా జిల్లాలలో గవర్నమెంట్ ఆఫీసులలో వికలాంగులకు స్పెషల్ ఆఫీసర్స్గా నియమించాలి. అదేవిధంగా వికలాంగుల శాఖను సపరేట్ ఇవ్వాలి. 5% ఇంద్రమ్మ పథకం ఇల్లులు, అదేవిధంగా ఆర్టీసీ ప్రవాహంలో కూడా వికలాంగులకు గౌరవం అనేది లేదు. ఆర్టీసీలలో కూడా వికలాంగులను గౌరవించాలనేసి కూడా ఎన్పీఆర్డీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక